హాయ్ అండి. మైవి3 యాడ్స్ బాధితులందరూ కూడా ఈఓడబ్ల్యూ ఆఫీస్‌కి పోస్ట్ ద్వారా ఏ విధంగా కార్డ్ రాయాలి, ఏ విధంగా మన యొక్క బాధలను వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి ఈఓడబ్ల్యూకి అని చెప్పేసి నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది. సో, ఈరోజు వీడియో ఏంటి అంటే విజయవాడలో ఇంకొక ఇనిషియేషన్ అయితే జరుగుతుందనమాట. అదేంటి అంటే ఇక్కడ చూడండి, మైవి3 బాధితుల పోరుబాట. ఒకటోది గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం. 2 మనం మైవి3కి సంబంధించిన డైరెక్టర్స్‌కి కానీ, షేర్ హోల్డర్స్‌కి కానీ, అథారిటీ మెంబర్స్‌కి కానీ మార్చి 31 వరకు మాత్రమే గడువు ఇచ్చాము. కానీ వారు మనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అంటే మైవి3 యాడ్స్ డైరెక్టర్స్ నుంచి కానీ, ఎండీ దగ్గర నుంచి కానీ, అథారిటీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ ఎటువంటి సమాచారం మనకి మార్చి 31 వరకు అయితే రాలేదు. కనుక మన తదుపరి కార్యక్రమం ప్రకటించాల్సిన సమయం వచ్చింది. ఇందులో భాగంగా ఈ నెల అనగా ఏప్రిల్ 8వ తారీఖున అనగా మంగళవారం ఉదయం 7 గంటలకు బాధితులందరూ మనం ఎక్కడైతే డబ్బులు కట్టామో అదే ఎనికేపాడు సెంటర్, అంటే విజయవాడ ఆఫీస్కి సంబంధించినటువంటి మ్యాటర్ ఇది. విజయవాడ దగ్గరలో ఉన్న ఎనికేపాడు సెంటర్లో జెండా చెట్టు సమీపంలో, అంటే ఆ ఏరియా అనుకుంటా, సమీపంలో గల మైవి3 గోడౌన్ దగ్గర అందరూ కలుసుకొని, అంటే విజయవాడలో మైవి3 యాడ్స్ ఆఫీస్ ఉంది కదా, ఇంతకుముందు ఉండేది కదా, అక్కడ అందరూ కలుసుకొని అందరి ఆలోచన మేరకు మరియు సలహాల మేరకు ఒక నిర్ణయం తీసుకొని తదుపరి కార్యాచరణ ఏమిటి అనేది నిర్ణయించుకుందాము. తప్పకుండా బాధితులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మన డబ్బులతో జల్సాలు చేసుకుంటున్న వారిని అందరినీ కంపెనీ పరిస్థితి ఏంటి అనేది ప్రతి వారం వివరణ ఇచ్చేలాగా, ప్రతి విషయం మనకు తెలియపరిచేలా సమస్యను పరిష్కరించుకుందాము. పైన తెలుపబడిన సమాచారం గురించి ఏదైనా వివరణ కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఓకే, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఈ మ్యాటర్ ఇలాగే సేమ్ టైప్ చేసి పెడతాను, మీరు అక్కడ కావాలంటే నెంబర్ తీసుకోవచ్చు. ఓకేనా. గమనిక, మీ గ్రూప్లో ప్రతి ఒక్క సభ్యునికి సోషల్ మీడియా లైక్ ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా ఈ విషయం తెలియజేసి మన కష్టపడి కట్టిన డబ్బులు మనం సాధించుకునే వరకు ఈ పోరాటంలో భాగస్వాములు ఆశిస్తున్నాము. ఇట్లు 9848722501 వాళ్ళ నెంబర్ ఇది, అంటే అక్కడ లోకల్లో ఉన్న నెంబర్ ఇది. కిరణ్ కుమార్ ఆత్కూరి. సో అది మొత్తం టైప్ చేసిన తర్వాత నాకు మెసేజ్ పెట్టారు, అన్న ఈ ప్రోగ్రామ్ మీ ఛానల్లో తప్పకుండా ప్రజలకు తెలియజేయండి అని చెప్పేసి. సో మన మైవి3 యాడ్స్ బాధితులందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి నేను వీడియో చేస్తున్నా. అలాగే ఇంకొకటి కూడా చెప్పారనమాట, ఈరోజు వీడియో ఒకటి పెట్టండి, విజయవాడ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరూ 8వ తారీఖు మంగళవారం ఎన్నికోపాడు రావాలని. అంటే విజయవాడ సరౌండింగ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 8వ తారీఖున అక్కడికి వచ్చి వాళ్ళతో అందరితో కలిసి మీటింగ్ కనెక్ట్ చేసుకొని మనందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి ఒక ఇనిషియేషన్ అనమాట. సో మొన్నటి వరకు తిరుపతిలో జరిగింది, అందరూ గ్యాదర్ అయ్యారు. సో ఇప్పుడు విజయవాడ ఆఫీస్లో కూడా అందరూ గ్యాదర్ అవుతున్నారు, చాలా సంతోషం అండి. అలాగే ఇప్పుడు మళ్ళీ మెసేజ్ పెట్టారు, ఈ నెల 16వ తారీఖున ఎనికేపాడు నుంచి పాదయాత్ర ఒకటి ఉంది. విజయవాడ సెంట్రల్ సైబర్ క్రైమ్ కమిషనర్ గారికి ఒక లెటరు, విజయవాడ కలెక్టర్ గారికి, అలానే మంగళగిరి జనసేన జనవాహిని ఆఫీసులో ఒక లెటర్ కంప్లైంట్ రూపంలో అందరూ సంతకాలు పెట్టి ఇవ్వడం జరుగుతుంది. అంటే 16వ తారీఖున కూడా మళ్ళీ ఒక పాదయాత్రలాగా కండక్ట్ చేసి సెంట్రల్ సైబర్ క్రైమ్కి కమిషనర్కి, విజయవాడ కలెక్టర్ గారికి, అలాగే జనసేన జనవాహిని ఆఫీసులో కూడా కంప్లైంట్ రూపంలో అందరూ సంతకాలు పెట్టి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అన్నారు. సో అది కూడా 8వ తారీఖున అందరికీ తెలియపరుస్తాం. అంటే 8వ తారీఖున అక్కడికి వెళ్తే ఎవరైతే నియర్ బై విజయవాడలో ఉంటారో మైవి3 యాడ్స్ బాధితులందరూ కూడా, సో 8వ తారీఖున ఎనికోపాడులో ఉన్నటువంటి విజయవాడ ఆఫీస్ గోడౌన్ దగ్గరికి వెళ్తే సో ఈ వివరాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో తద్వారా మనందరం కలిసి ఒకటే అనుకొని ఒకటే రకంగా ముందుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో అయితే ఇక్కడ ఇనిషియేట్ తీసుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ అండి కిరణ్ కుమార్ గారు. సో ఎవరైతే ఈ పర్టికులర్ విజయవాడ సరౌండింగ్స్లో ఉంటారో వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ ఉంది కదా, వాట్సాప్ నెంబరు, అది ఆయన నెంబరే, డైరెక్ట్గా ఆయన నాకు మెసేజ్ పెట్టారు. సో ఆయనకి మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే. సో విజయవాడ దగ్గరలో నియర్ బై ఉన్న వాళ్ళందరూ కూడా డెఫినెట్గా 8వ తారీఖున వెళ్తే వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. ఓకేనా. సో థ్యాంక్ యూ అండి.